ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి రెండు వాటర్స్ అయితే చూపిస్తాను అనమాట. అందులో వచ్చేసి ఒకటి లో కాస్ట్దే, ఇంకోటి వచ్చేసి మిడ్ రేంజ్ అనమాట. ఫస్ట్ లో కాస్ట్ చూపిస్తాను, చూడండి. తర్వాత మీ ముందుకైతే వస్తాను అన్నమాట. ఫ్రెండ్స్, దీని హైట్ వచ్చేసి 9.5 అడుగులు అయితే హైట్ ఉందన్నమాట. వెడల్పు వచ్చేసి 4 అడుగులు ఉంది ఇది. సో మా ఫ్రంట్ సైడ్కి వేసింది సీట్ అయితే హాఫ్ వైట్ సీట్ అనమాట. దానిపైన బ్లాక్ కలర్ ఇలా కట్ చేసి డిజైన్గా చేసి అతికించాము. సో లోపలంతా వచ్చేసి గోడ ఉంటుంది, ఓన్లీ సెల్ఫ్లు మాత్రమే వేసుకున్నాము. ఇంకా పైన వచ్చేసి ఇది స్లైడింగ్ అనమాట. ఇది ఇంకా లో కాస్ట్లో చేసి ఇలా చేసాము. చుట్టూ ఫ్రేమ్ అయితే బిగించుకున్నాము. తర్వాత ఆ ఫ్రేమ్కి డోర్లు ఫిట్ చేసుకున్నమాట. ఇంజెస్లో చేసి 0 క్రాంక్ ఇంజెస్లో అయితే వేసామన్నమాట. లామినేట్ వచ్చేసి హాఫ్ వైట్ అంటే కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది. ఒక షీట్ వచ్చేసి 400 రూపాయలు అనమాట. సో ప్లెయిన్గా ఉంటుందనేసి మేము ఇలా డిజైన్ అయితే చేసామన్నమాట. ఇది బ్లాక్ కలర్ వచ్చేసి మా దగ్గర కొంచెం మిగిలింది. ఆ బ్లాక్ కలర్ని కొంచెం చిన్న కట్ చేసి ఇలా దానిపైన అయితే అతికించామన్నమాట. సో అలా అతికిస్తే వచ్చిందే ఇలాంటి డిజైన్ అనమాట. ఇవన్నీ చిన్న పీసులు అనమాట. వేస్ట్గా ఎందుకు ఉండాలనేసి ఇలా కట్ చేసి ఇలా అతికించామన్నమాట. ఇక దీని ప్రైజ్ వచ్చి ఇది 38 అడుగులు అయితే అవుతుంది అనమాట ఇది. సో ఇది 16,000 రూపాయలు అయితే అయింది. సో పర్ స్క్వేర్ ఫీట్కి వచ్చేసి మీకు 420 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, దాంతో పోలిస్తే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. ఇది వచ్చేసి మీకు లోపల కూడా మేము లామినేట్ అయితే వేసాం అనమాట. మొత్తం బాక్స్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ కింద ఒక డ్రాయర్ అయితే ఉంటుంది. మొత్తం దాని లోపల కూడా హాఫ్ వైట్ అయితే వేసాము. ఇక డ్రెస్సింగ్ మిర్రర్ లోపల అయితే షెల్ఫ్లు అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇక ఇది కబోర్డ్ లోపల అన్నమాట. 2 డ్రాయర్లు ఉంటాయి, 2 కంపార్ట్లు అయితే ఉంటుంది. ఇది ఒక కంపార్ట్కి వచ్చేసి 2 డ్రాయర్లు అయితే ఉంటాయి. సో లోపల మొత్తం హాఫ్ వైట్ అయితే వేసామన్నమాట. సో మీరు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇలా లోపల లామినేట్ షీట్ వేస్తే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్లైడింగ్ వచ్చేసి దీని థిక్నెస్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ కంపార్ట్ అయితే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా 2 డ్రాయర్లు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇది డబుల్ ట్రాక్ ఛానల్ అనమాట. ఇది వచ్చేసి సాఫ్ట్ క్లోజ్ అయితే కాదు, మామూలు ఆటో క్లోజ్ లాగా ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి లామినేట్ షీట్ వచ్చి కలర్ షీట్ వచ్చేసి ఇది సాఫ్ట్ ఫినిష్ అనమాట. అది హై గ్లాస్ అయితే కాదు, అలానే మ్యాట్ ఫినిష్ కూడా కాదు, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా సెంటర్లో ఒక లాగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఇక దీని హైట్ వచ్చేసి 7 అడుగులు ఉంటుంది. కబోర్డు వెడల్పు వచ్చేసి 9.5 అడుగు అయితే ఉంటుంది అన్నమాట. టోటల్ ఇది కబోర్డ్ వచ్చేసి ల్యాప్టాప్ వదిలేసి 66.5 అడుగు అవుతుంది అనమాట. పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మీకు 950 రూపాయలు అయితే పడుతుంది. సో కబోర్డ్కి 63,000 అయితే అవుతుందన్నమాట. ఇక ల్యాప్టాప్ వచ్చేసి హైట్ 3 అడుగులు ఉంది, వెడల్పు వచ్చేసి 12.5 అడుగు అయితే ఉందన్నమాట.
ఇది 37.5 అడుగు అయితే వస్తుంది అనమాట ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 650 రూపాయలు అయితే అవుతుంది అనమాట పర్ స్క్వేర్ ఫీట్కి. మొత్తము ఈ ల్యాప్టాప్కి వచ్చేసి 24,400 రూపాయలు అయితే అవుతుంది. రెండు కలిపి 87,400 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కిచెన్ ఏరియా అనమాట. సో దాంతో పోలిస్తే ఇప్పుడు కిచెన్ ఏరియాలో ఇది వచ్చేసి ఇంకొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇదంతా వాటర్ ప్రూఫ్ షీట్ అయితే వాడాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే నిరంతరం వాటర్ అయితే పడుతుంది అనమాట. అందుకోసం మొత్తం ఇక్కడ వాటర్ ప్రూఫ్ షీట్ అయితే వాడితే మంచిది. సో అందుకనేసి ఇక్కడ అంతా వాటర్ ప్రూఫ్ షీట్ అయితే వాడింది అనమాట. ఇది వచ్చేసి మీకు పర్ స్క్వేర్ ఫీట్కి వచ్చేసి ఇది 1,200 అయితే అవుతుంది అనమాట. ఇందులో బాస్కెట్ ఇవన్నీ అయితే వస్తుందన్నమాట. సో ఇలా మీరు మీ ఇంటికి మీరే ఎస్టిమేట్ అయితే వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ వీడియోలో నేను చూపించాల్సింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.